హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా తెలంగాణలో ఉన్న రైతన్నలకి నమస్కారం. రైతులు చాలామంది రైతు బంధు అలాగే రైతు భరోసా డబ్బులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకొని వచ్చారు. గత 6 నెలలుగా వర్షాకాలం పంట రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తున్న రైతులకి ఈ డిసెంబర్ 25 తారీఖు లోపు ప్రతి రైతుకైతే డబ్బులు అందేలా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఎన్ని జిల్లాలు అలాగే ఎంతమంది రైతులకి తమ అకౌంట్లో డబ్బులు వేస్తారా అనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. రైతన్నలకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో రైతుకు సంబంధించిన వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 10 లక్షల రైతులకి డబ్బులైతే విడుదల చేస్తున్నారు. ఈ ఒక్క రోజులో 90 కోట్ల డబ్బులు అయితే విడుదల చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇది రైతులకు శుభవార్త అని నేను అనుకుంటున్నాను. రైతులు ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రం ఎకరానికి 7,500 చొప్పున డబ్బులైతే జమ చేస్తున్నారు. అంటే ఏడాదికి ఎకరానికి 15,000 చొప్పున మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అదేంటంటే, రైతులు ఎవరైతే పొలం సాగు చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రైతు బంధు పథకం అయితే వర్తించదు అంటూ మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. రైతులకి ఈ 2-3 రోజుల్లో అయితే ఖచ్చితంగా మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. చెప్పాలంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి రైతు బంధు డబ్బులు చాలా ఆలస్యంగా వేస్తున్నారు. దాదాపు రైతులు రైతు బంధు డబ్బులు అందలేక, పెట్టుబడి సహాయం డబ్బులు చేతులు లేక, కూలీల ఖర్చు ఎక్కువ అవడం వల్ల చాలా మంది రైతులు బ్యాంకు వెళ్ళి లోన్ తీసుకొని ఇప్పుడు పొలం కోతకొచ్చే వరకు ఆ వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారు. ఇది రైతులకి చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. కానీ ఇప్పుడు మరో 5 రోజుల్లో ప్రతి రైతుకైతే డబ్బులు అయితే అందేలా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2-3 రోజులు మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలాగే రైతులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీరు మాత్రం మీ దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్ళి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. రైతన్నలకు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.